హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గౌడ సంఘం 475 సొసైటీ సభ్యులు కలిశారు. ఇటీవల జరిగిన మేడ్చల్ కల్తీ కల్లు సంఘటనలో చనిపోయిన వారికి మేము సానుభూతి చూపిస్తున్నామని, కానీ ఒక్క సంఘటన వల్ల అన్ని మూసేయడం సమంజసం కాదని అన్నారు. సమగ్ర విచారణ చేసి కల్తీ ఉంటే యాక్షన్ తీసుకోవాలని పల్లి లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి డిస్టిక్ వెళ్ళి అందరూ వచ్చారు. అదేవిధంగా ఓఆర్ఆర్ డిస్టిక్ వెళ్ళి అసోసియేషన్ తరఫున 475 సొసైటీస్ అందరూ మినిస్టర్ గారి హానరబుల్ మినిస్టర్ గారిని ఎక్సైజ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఒక దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది మేడ్చల్ డిస్టిక్లో. ఆ ఇన్సిడెంట్ వల్ల అన్ని దుకాణాలు బంద్ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు మేము సానుభూతి చూపిస్తున్నాము. ఏదైతే ఉన్నదో మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేయండి. అది రియల్లీ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నాము. ఆ తర్వాత ఏదైతే ఒక్క సొసైటీలో అయినందుకు 474 సొసైటీలు బంద్ చేయడం తప్పు అని మేము భావిస్తున్నాము. ఏదైనా కల్తీ విషయంలో ఏదైనా చర్చ వచ్చి ఏదైనా రియల్లీ జరిగితే ఆ షాపులు మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. సానుకూలంగా మినిస్టర్ గారు స్పందించారు. అదేవిధంగా ఈ సీఎం గారితో పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మళ్ళీ మది ఆషిక్ గారు వాళ్ళంతా కలిసి కూర్చొని సీఎంతో మాట్లాడి దీన్ని షాప్ల గురించి ఎట్లెట్లా అవుతుంది, ఏం సంగతి, చెట్లు పెంచడం కూడా ఎట్లా చేయాలి, ప్రతి సొసైటీకి 5 ఎకరాలు ఇవ్వాలని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు. అదేవిధంగా కళ్ళు కూడా నిల్వ ఎట్లా ఉండాలి యాక్చువల్గా దాని విషయం కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఎక్స్గ్రేషియా గురించి కూడా మేము మాట్లాడడం సార్ తోటి కూడా ఆయన స్పందన గురించి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కూడా ఎక్స్గ్రేషియా రిలీజ్ చేస్తున్నారు. అదే కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదైతే గీత కార్మికులు ఎక్కి చెట్టు ఎక్కితే చనిపోకుండా ఉంటందుకు కూడా దాని ఎక్విప్మెంట్స్ కూడా ఇంకా కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాలని దాని విషయం కూడా మాట్లాడాము. అది కూడా సానుకూలంగా అందించి ఇమీడియట్లీ ఆ కార్యక్రమం చేస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ 2-3 దినాల లోపల, ఈ వారం దినాల లోపల కూడా ఈ వేరే దుకాణాలకు కూడా మేము మాట్లాడి సీఎం గారితో మాట్లాడి డిసిషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉంటుందా? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఈ షాప్స్ ఓపెన్ అయిన తర్వాత మా సమస్యలు కొన్ని ఉన్నాయి. గీత కార్మికులకు సమస్యలు తెలంగాణ లోపల గీత చెట్లు కానీ చెట్లు నరకడం కానీ ఇవన్నీ కార్యక్రమం ఉన్నాయి. పెద్ద ఎత్తున గౌడ గర్జన 1,00,000 పైన జనాన్ని గౌడ సోదరులు తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని మా సొసైటీ మెంబర్స్ అంతా డిసైడ్ చేశాము. దాన్ని కూడా ఫర్దర్గా మేము చెప్పడం జరుగుతుంది. గుల్ఫామ్ కలిపిన వాళ్ళు మీరు యాక్షన్ తీసుకోమంటున్నాం మేము రియల్లీ. బికాజ్ ఎవరైనా కానీ కస్టమర్ చనిపోవాలని మేము రోజుకు ఒక 500 నుంచి 600 సీసాల దాకా అమ్ముతాం. అమ్మినప్పుడు మేము గిరాకీని చంపుకోవాలని ఎవరు ఉద్దేశం ఉండరు. ఇప్పుడు 500-600 సీసాలు అమ్మడంలో 1-2 సీసాలు గుడంబ దాగో చీప్ లిక్కర్ దాగో లేకుంటే వాళ్ళ హెల్త్ బాగా లేకనో వాళ్ళు వచ్చి గింజా తాగి వచ్చి తాగగానే వాళ్ళ నర్వ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ వీకే ఉంటుంది. అది తాగని చనిపోతారు. చనిపోగానే ఎక్కడో చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి బస్సులకి వెళ్ళి తీసుకొచ్చి కళ్ళు దుకాణం దగ్గర వేసేసి కళ్ళు తాగి చచ్చిపోయాడు ఒక పబ్లిసిటీ చేయడము. ఆ తర్వాత ఇదంతా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఏదైతే గుల్ఫామ్ అనో లేకుంటే ఏదైనా కలుపుతుంటే ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోమని మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి. ఎంక్వైరీ లేకుండా ఇప్పుడు ఎక్కడో అది చీప్ లిక్కర్ తాగి గాంజాయి తాగి కళ్ళు దూపకొచ్చి తాగి పండుకొని చనిపోతాడు. నర్వ్స్ అన్ని వీక్ ఉంటాయి, చనిపోగానే తీసుకొచ్చి కళ్ళు దుకాణంలో వీళ్ళు పైసలు ఏమో ఇస్తారని కళ్ళు దుకాణం దగ్గర వదిలేస్తారు. అరే కళ్ళు తాగి చచ్చిపోయింది అంటారు. ఎవరైనా గిరాకీని చంపుకుంటారా? రైట్, థ్యాంక్ యూ.